అందరికీ నమస్తే మామ, వెల్కమ్ టు అనదర్ వీడియో. 13 జనవరి 2025 ఈ రోజు అయితే ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళ అయితే స్టార్ట్ అయింది. నేను మహాకుంభమేళ స్టార్ట్ అయిన రోజు నుంచి కూడా వెళ్దాం ఖచ్చితంగా వెళ్ళాలి, ఎందుకంటే 144 yearsకి ఒకసారి వస్తుంది అని చెప్పి అనుకుంటున్నా. కానీ ఇంట్లో ఇబ్బందుల వల్ల, మనీ ప్రాబ్లం వల్ల, ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వెళ్ళడానికి అయితే కుదరలేదు. సో ఫైనల్లీ నాకు 19/2/2025 అంటే February 19 నేనైతే స్టార్ట్ అయ్యా. నాకు ప్రెజెంట్ అయితే ఇప్పటికీ కూడా మనీ ప్రాబ్లం అయితే సాల్వ్ కాలేదు. సో అందుకే నేనైతే అందరిలా బై బస్ బై ట్రైన్ కాకుండా జీరో బడ్జెట్ ట్రావెలింగ్ అయితే చేస్తున్నా. కత్తిపూడి టు ప్రయాగ్రాజ్ జీరో బడ్జెట్ అనమాట. అంటే బై లిఫ్ట్ ఆర్ బై వాక్తో నేనైతే ప్రయాగ్రాజ్ వరకు వెళ్ళబోతున్నా. అండ్ నా ముందున్నది ఇంకా 6 days మాత్రమే. నేను జస్ట్ 6 రోజులు అంటే 26th మహాకుంభమేళ అనేది ఎండ్ అయిపోద్ది శివరాత్రితో. ఈ 6 daysలో నేను ప్రయాగ్రాజ్ వెళ్ళగలనా లేదని నాకు తెలియదు, కానీ నేను వెళ్ళడానికి నా 100% ఎఫర్ట్స్ అయితే పడతా. నేను వెళ్ళే నా జర్నీలో నేను చూసే ప్రతి ఒక్కటి మీకు చూపిస్తా. నా ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని మీతో షేర్ చేసుకుంటా. ఇలా డైలీ మన యూట్యూబ్ ఛానల్ అయితే షార్ట్స్ అండ్ వీడియోస్ అయితే డైలీ అప్లోడ్ చేస్తూనే ఉంటా. సో మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నేను ప్రయాగ్రాజ్ బై లిఫ్ట్ మీద వెళ్తున్నాను కదా. బై లిఫ్ట్ మీద వెళ్ళాలంటే నాకు ఒక షార్ట్ రూట్ అయితే ఉండాలి. ఆ రూట్లో ఎక్కువ వెహికల్స్ తిరగాలి, ఎక్కువ జనాలు ఉండాలి, అంటే కొద్దిగా రష్గా ఉండాలి. సో అలాంటి రోడ్స్ ఏమున్నాయని చెప్పేసి నేనైతే ఫస్ట్ ChatGPT, గూగుల్ ఇలా మొత్తం అయితే చాలా అయితే నెదికి ఒక ప్లాన్ అయితే రెడీ చేసుకున్నా. నా ప్లాన్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఎప్పుడైనా బాగా లాంగ్ వెళ్ళే వెహికల్స్ ఒక స్టెబుల్ రోడ్వేని అయితే తీసుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన చెన్నై నుంచి కోల్కతా వెళ్ళే ప్రతి వెహికల్ NH16 మీదే ట్రావెల్ చేస్తుంది. సో అలాగా ప్రయాగ్రాజ్ వరకు వెళ్ళే లాంగెస్ట్ వే ఏంటని చూస్తే అది NH30 ఉంది. NH30 విజయవాడ నుంచి లక్నో వరకు ఉంది. ఇది ప్రయాగ్రాజ్ అవుట్కట్స్లో ఒక 10 kilometers దూరం నుంచి లక్నో కట్ అయిపోద్ది. సో ఈ వేని అయితే నేను చూస్ చేసుకున్నా. సో ఫస్ట్ మనమైతే ఈ NH30 అయితే చేరుకోవాలి. ఈ NH30 చేరుకోవడానికి కూడా చాలా వేస్ ఉన్నాయి. ఒకటి విజయవాడ వెళ్ళిపోవాలి, అంటే వెనక్కి వెళ్ళాలి. అది కాదంటే ఇంకొకటి నూజివీడు లేదంటే రాజమండ్రి, ఎలా చూసుకున్నైతే కొద్దిగా లాంగ్ అయిపోతుంది. సో అందుకే నేనేం చేస్తాను అంటే జగ్గంపేట, రంపచోడవరం, మారేడుమిల్లి మీదుగా చింతూరు నుంచి NH30 అయితే ఉంది. ఇక్కడ నుంచి వెహికల్స్ ఉంటాయని చెప్పి నేను అనుకున్నా. సో నా ప్లాన్లో ఫస్ట్ పాయింట్ అయితే ఇది. మా ఊర్లో స్టార్ట్ అయినప్పుడు అయితే టెంపుల్కి వెళ్ళి టెంపుల్ దగ్గర అయితే దండం పెట్టుకుని అయితే స్టార్ట్ అయ్యా. మా అందమైన ఊరిని వదిలి వెళ్తున్నా, మరి ఎప్పుడు రిటర్న్ వస్తానో నాకే తెలీదు. సో అందుకని చెప్పి ఊళ్ళో అలా నడుచుకుంటూ గుడి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి సేఫ్గా రావాలని చెప్పి కోరుకొని స్టార్ట్ అయిపోయా. కనబడితే మా ఈ అందమైన వీళ్ళని వదిలి వెళ్ళాలండి, కాస్త కష్టమే. మరి అందమైన ఇంట్లో కాసేపు వీడియో తీస్తాం, మళ్ళీ వస్తాం. జాగ్రత్తగా వెళ్ళి క్షేమంగా వచ్చేలా చేయమ్మా. Bye bye my house. టైం అయితే 10:30 అయింది. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే కత్తిపూడిలో నూకలంతల గుడి దగ్గర అయితే ఉన్నాం. ఇంక పక్కనే బైపాస్ అయితే ఉంది. బైపాస్ మీద నుంచి మనం అయితే ప్రయాగ్రాజ్ అయితే వెళ్తున్నాం. అండ్ మన ఎవ్రీడే వీడియోస్ అయితే మీరు అందరూ వాచ్ చేయడానికి మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ అందరి కోసం అయితే ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి ప్రయాగ్రాజ్ మొత్తం 1300 kilometers ప్లస్ ఉంది. అది ఇంకా 1300 kilometers ప్లస్ ఉంది. సో మీకు అందరి కోసం మీ రిస్క్ అయితే తీసుకున్నా. సో మీరు అందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటూ లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ గైస్. ఇప్పుడు కత్తిపూడి ప్రజెంట్ హైవే మీద అయితే ఉన్నాం. కత్తిపూడి నుంచి ప్రయాగ్రాజ్ అయితే వెళ్ళాలి. సో ఏదో కొన్ని అలా ట్రై చేశాను, సెట్ అవుతుందేమో ఏ విధంగా అయినా. చలో ఒకటి. సో ప్రజెంట్ అయితే మనం జగ్గంపేట వరకు వెళ్ళాలి. జగ్గంపేట నుంచి రంపచోడవరం, మారేడుమిల్లి. జగ్గంపేట 32 kilometers ఉందన్న. జగ్గంపేట ఇక్కడ నుంచి 32 kilometers అంట. ఇది ఇటే కదన్నా? ఓకే సరే గైస్, థ్యాంక్స్ అన్నా.
దగ్గరేనన్నా అన్న జగ్గంపేట వరకు వచ్చానండి ట్రావెల్ కొన్ని ఎక్కడ వరకు వెళ్తాను అక్కడ వరకు తీసుకెళ్తాను సరే థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ సో మచ్ మీది ఎక్కడన్నా మీది ఎవరన్నా భీమవరం ఉన్నా ఓకే మాది ఇక్కడే అన్న ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్ లోపల చిన్న పల్లెటూరు మీది ఎక్కడన్నా ఏంటన్నా లోడేమోస్కి వెళ్తున్నారు ఓకే ఎక్కడ వరకు వెళ్తున్నారు ఓకే గైస్ మనం ప్రజెంట్ అయితే జగ్గంపేటలో దిగాం ఈసారి జగ్గంపేట నుంచి రంపచోడవరం మీదుగా మారేడుమిల్లి అలా చింతూరు వరకు అయితే మనం వెళ్ళాలి ఇప్పుడు గోకవరం సైడ్ వెళ్తారన్నా అదే అక్కడ వరకు వెళ్తారన్నా అక్కడ వరకు మిడిల్ షాప్ ఉంది అక్కడ వరకు వెళ్తా అక్కడ వరకు వచ్చానన్నా గోకవరం ఆ రోడ్డే కదండి ఆ రోడ్డే గోకవరం ఇప్పుడు మనం ఎక్కించుకున్న అన్న అయితే రాజపూడి వరకు అయితే వచ్చాడు రాజపూడి నుంచి ఇప్పుడు మళ్ళీ గోకవరం వేరే వాళ్ళు అడిగాలి సరే చాలామంది అయితే వస్తున్నారు ఒకసారి అడిగి చూద్దాం మధ్యాహ్నం టైం 1 అయితే అయింది సో ప్రజెంట్ మనం అయితే రంపచోడవరం ఉన్నాం రంపచోడవరం నుంచి మారేడుమిల్లికి వెళ్ళే దారిలో ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గర అయితే మనం ఉన్నాం సో ఇక్కడైతే ఇంకా టైం 1 అయింది కదా ఇంకా ఫుడ్ తినేచ్చు అండ్ ఫస్ట్ డే కదా ఇంటి దగ్గర నుంచి చిన్న బాక్స్ అయితే తెచ్చుకున్నా సో బాక్స్ అయితే తిన్నాను పళ్ళు ఉంటాయి చికెన్ తరేటి అలాగే ఒక చిన్న రూమ్ అంటే ఇది ఒక పోలీస్ చెక్ పోస్ట్ అనమాట మేడం అయితే మనకి లోపల పిలిచి కర్రీ కట్టేసి ఇక్కడ ఫోన్ చేసి లారీ ఏదైనా వస్తే ఎక్కిస్తామని చెప్పేసి అన్నారు సో ఇక్కడైతే ఆగం మనం థ్యాంక్ యూ సో మచ్ బాయ్ మేడం బాయ్ అన్న మీది ఎవరన్నా ఎక్కడన్నా కాకినాడ అవునా లారీ అయితే కొద్దిగా హీట్ అయింది మా లారీ అయితే గో పక్కన ఆపారు కొద్దిగా ఇంజిన్ హీట్ ఎక్కిందని చెప్పేసి కూల్ చేయడానికి అయితే పక్కన ఆపారు సో ఇక్కడ నుంచి మీకు వ్యూ చూపిస్తాను ఆగండి ఇగో గైస్ మా లారీ అయితే ఇక్కడ పక్కన అయితే ఆగింది వాళ్ళైతే
వాళ్ళైతే పామాయిల్ లోడ్ అయితే తీసుకెళ్తున్నారు. నన్ను చింతూరు వరకు అయితే డ్రాప్ చేస్తానన్నారు. అన్నది అయితే మన కాకినాడే. సో గో ఇక్కడ ఆగింది లారీ అయితే. గైస్ మన లారీ అయితే కొద్దిగా ఎక్కువ హెవీ లోడ్ అంటే 32 టన్స్ లోడ్ రావడం వల్ల మధ్యలో సడన్గా బ్రేక్ డౌన్ అయింది. సో అందుకైతే ఆగింది. తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. సో ఇంత పెద్ద ఫారెస్ట్లోని మారేడుమిల్లి ఫారెస్ట్లో టైం అయితే 6 అవుతుంది. మన బండి కండిషన్ అయితే ఇలా ఉంది. సో సడన్గా ఎక్కువ హెవీ లోడ్ వల్ల అయితే బ్రేక్ మీద ప్రెషర్ పడిపోయి బ్రేక్లోంచి అయితే పొగలు రావడం అయితే మీరు చూడొచ్చు. సో ఇది కూల్ అవుతే అయిపోతుంది అని చెప్పి అన్నాళ్ళు అంటున్నారు. ప్రెసెంట్ అయితే సెల్ఫ్ ఆగిపోయింది. మనమైతే ఇక్కడ దారిలో తులసిపాకలనే ఊర్లో ఆగాం గైస్. ఇక్కడైతే చాలా ఐటమ్స్ అయితే ఇక్కడ పండినవే. అంటే చింతపండు, తర్వాత కుంకుడికాయలు, పల్లీలు, ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడైతే. ఇవన్నీ ఇక్కడ వీళ్ళకి మారేడుమిల్లి ఈ ప్రాంతంలో పండేవి. ఇంకా తేనె, తర్వాత రేగొడియాలు, ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఇక్కడ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడ నియర్ ఫారెస్ట్లో పండేవే. అంటే ఫెర్టిలైజర్స్ యూజ్ చేయకుండా పండినవి మొత్తం. ఇంకెక్కడి నుంచి మనకైతే ఇంకా మనకైతే 10 to 12 కిలోమీటర్స్ ఉంది చింతూరులో మనం అయితే ఈరోజు నైట్ స్టే తీసుకుంటున్నాం. మల్కనగిరి వెళ్ళి మల్కనగిరి ఫస్ట్ డే మొత్తానికి మనం అయితే 300 కిలోమీటర్స్ అంటే కత్తుపూడి నుంచి ఇక్కడికి మల్కనగిరి 279 కిలోమీటర్స్ అయితే వచ్చాం. ఇది కాకుండా మా ఊరు నుంచి కత్తుపూడి మొత్తం మీద 300 కిలోమీటర్స్ అయితే డే 1 అయితే ట్రావెల్ చేసాం. ఇంకా ఇక్కడి నుంచి కూడా ఇంకా 1100 కిలోమీటర్స్ ఉంది ప్రయాగ్రాజ్. ఓం నమః శివాయ. గైస్ అందరికీ గుడ్ మార్నింగ్. టైం అయితే 9:30 అవుతుంది. నేను ఇంకా నైట్ ఎక్కిన లారీలోనే ఉన్నా. ఈ లారీ అయితే ఒడిశాలో మల్కనగిరి లోడ్ వేయడానికి అయితే వచ్చింది. సో ఇక్కడ వరకు నేను అయితే వచ్చేసా. నైట్ కూడా అన్నాళ్ళు ఇక్కడే నైట్ కూడా లారీలోనే పడుకుని పోయా. అండ్ ఇప్పుడైతే ఇక్కడ నుంచి సుక్మా వెళ్ళాలి. సుక్మా అనేది ఛత్తీస్గఢ్. సో అన్నయ్యలు ఇక్కడే అన్లోడ్ చేసి వెళ్ళిపోతారు. సో అన్నాళ్ళు కాకినాడ వాళ్ళే కాబట్టి నన్ను లారీలో కూడా పడుకుంటారు. సో ఇక్కడ నుంచి సుక్మా వెళ్ళి సుక్మా నుంచి అయితే మళ్ళీ జల్దల్పూర్ నుంచి రాయపూర్ మీద మళ్ళీ మనం ట్రైన్ అయితే స్టార్ట్ చేయాలి. సో గైస్ ఈ వీడియో అయితే చాలా అంటే చాలా కష్టపడి చేశా. అండ్ చాలా స్ట్రగుల్స్ కూడా ఫేస్ చేస్తున్నా. సో మీరు వీలైతే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి మొత్తం అందరికీ షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.